హాయ్. ఇవాళ జిల్లేడికాయలు మ్యాంగో జిల్లేడికాయలు తయారు చేస్తున్నాం. చూడండి, ఒక బంగినపల్లి మామిడి పండు తీసుకుని చక్కగా దాన్ని తొక్కది తీసి నీట్గా చెక్కేసుకొని చూడండి 3 గంటలు నానబెట్టుకోవాలి. రైసు 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని బాగా వాష్ చేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి కొబ్బరి తురుము, బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి కొబ్బరి నూనె తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం మ్యాంగో ఉంది కదా, చక్కగా మ్యాంగో దాని తొక్కు తీసేసి నీట్గా వాష్ చేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ రైస్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, చక్కగా నీట్గా 4-5 సార్లు కడిగేసుకుని చక్కగా మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఎంత బాగా మెత్తగా చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది. ఇంత మెత్తగా చేసుకున్న తర్వాత మనం మ్యాంగో పీసెస్ వేసేసి మళ్ళీ పేస్ట్ చేయాలి. చాలా బాగుంటుందండి మ్యాంగో స్వీటు. చాలా 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 బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, మనం వినాయక చవితికి అదిని జిల్లేడికాయలు చేస్తాం కదా, అలాగే ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కొంచెం నెయ్యి 1 స్పూన్ వేసి చక్కగా అప్లై చేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేయాలి. చూడండి, మ్యాంగోని రైస్ బాగా మెత్తగా చేసిన పేస్ట్ అన్నమాట. అది వేసిన తర్వాత మనం దగ్గరుండి నీట్గా ఉండలు అది పట్టకుండా ఉడికేదాకా సిమ్లో పెట్టుకుని చాలా నీట్గా చక్కగా చేసుకోవాలి. చిన్న సాల్ట్ వేసాను. సాల్ట్ వేస్తే మనకి టేస్ట్ అనేది స్వీట్ చాలా బాగుంటుంది. చూడండి, అడుగు అంటకుండా కోవాలాగా తిప్పుతూనే ఉండాలి. చూడండి, అలా మొత్తగా అయిపోయి మన కళాయికి పట్టకుండా ఉంటుంది. వదిలేస్తారు చూడండి, అప్పుడు మనకి ఉడికిపోయినట్టు లెక్క అనమాట. మనకి కళాయికి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టు. చూడండి ఎలా ఉడికిందో, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, చాలా బాగుంది. ఇప్పుడు వాటర్ వేసి స్టాండ్ పెట్టుకుని మనం ఆవిరికి పట్టిస్తాము. తయారు చేస్తున్న ఇది చూడండి, జిల్లేడికాయలు స్టఫింగ్ పెట్టి చూడండి అలా ఆవిరికి పట్టించాను. ఆల్మోస్ట్ అయిపోయింది. మనం తీసుకొచ్చండి, చాలా టేస్ట్ ఉంటుంది. వితౌట్ ఆయిల్ ఫుడ్ చాలా బాగుంటుంది. మనం స్వీట్లు గట్ట తినొచ్చు. ఇలాంటి ఆయిల్ లేని ఫుడ్ తినొచ్చండి, హెల్త్కి కూడా మంచిది. చూడండి కాలుతుంది, కొంచెం చూడండి ఇరుపుతాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, మ్యాంగో ఫ్లేవర్తో సూపర్గా ఉంది. చూడండి ఇలాగా లోన మనకి కొబ్బరి నూనె అనేది ఉంటుంది. చూడండి చాలా టేస్ట్గా ఉంది, సూపర్గా ఉందండి. ఓకే అండి, చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంది, వితౌట్ ఆయిల్ ఫుడ్. ఓకే అండి, బాయ్ అండి.